చెప్పడానికి ఏమీ లేదు, మీరే చూసుకోగలుగుతారు, చూసుకోండి చుట్టుపక్కల అంతా మీకే ఐడియా వచ్చేసింది ఇంకా. సో దట్ ఐ కెన్ ఓన్లీ సే దట్ మెజారిటీ చాలా బాగా గెలిచారు, చాలా స్ట్రాంగ్ గా గెలిచారు అన్నయ్య. కాంగ్రెస్ పార్టీ అసలు గెలుస్తుందా లేదా అని చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడైతే అందరు గెలిచిపోయారు, అందరికి చాలా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి అందరికీ కూడా తెలిసిపోయింది, మెజారిటీతో కలిశారు. సో ఇప్పుడైతే మీరు కూడా చూస్తున్నారు, పబ్లిక్ జనాలంతా కూడా చూస్తున్నారు ఎంత గట్టిగా గెలిచారు మెజారిటీతో. సో ఇప్పుడైతే చాలా మంది ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అన్నిట్లో చాలా బాగా డెవలప్మెంట్ వస్తూనే ఉంటుంది ఇంకా. ఐ డోంట్ థింక్ సో, చెప్తున్నారు కానీ ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ గురించి చాలా చాలా చెప్పారు, మీరు కూడా విని ఉండొచ్చు. సో వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాము. మీరే చూస్తున్నారు కదా, అందరే చూస్తున్నారు ఇప్పుడు ఎంత మెజారిటీతో అయితే పెద్దగా గెలిచారు. సో ఇప్పుడైతే ఏమీ లేదు, సో వేస్ట్ యూస్ చెప్పడా, ఇప్పుడైతే చెప్పలేము ఇంకా. ఎందుకు లేదు, ఎందుకు ఉండదు, ఆబ్వియస్లీ ఉంటది. అన్నిటికీ ఉంటది. సో సోషల్ సర్వీస్ చేశారు, పైకి వచ్చారు, అన్నిట్లో పైకి వచ్చేస్తారు. నామినేషన్ అప్పుడు టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అని డౌట్ ఉండే అందరికి, టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. ప్లస్ ఎమ్మెల్యే లాగా గెలుస్తారా లేదా అందుకు దాంట్లో కూడా డౌట్ ఉండే. ఎమ్మెల్యేకి కూడా టికెట్, ఎమ్మెల్యే కూడా గెలిచిపోయారు, దట్టు మెజారిటీతో గెలిచారు అన్నయ్య. దానికి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి అందరూ కూడా. రిగ్గింగ్ చేయడానికి అంత కర్మ మాకేం పట్టింది? దొంగలకు రిగ్గింగ్ చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, దొంగలు వాళ్ళ అరాచకాలు. ఉప ఎన్నికల్లో చూసిండ్రు కదా, గతంలో ఉప ఎన్నికలు వచ్చినాయి, చాలా రకాలుగా చేసిరు. వీళ్ళు ఏదో మాట్లాడే దానికన్నా ప్రతిదీ మనం స్పందించినాం అనుకో ఇంకా వాళ్ళు ఎక్కువ రెచ్చిపోతారు. ఓడిపోయేటప్పుడు సానుభూతి లేకపోతే ఇంకేదో చేస్తే ఓట్లు పడతాయి అని. కానీ ఈ ప్రజాస్వామ్యంలో అదంతా అయిపోయింది. 25లో ఉన్నాం, 1947లో లేము. సెంటిమెంట్ రాజకీయాలు లేవు, అభివృద్ధి కోరుకున్నారు. మాకిచ్చిన తీర్పుని మేము ఒక గౌరవంగా స్వీకరిస్తున్నాం, ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాం. ఇదే లీడ్ 10 రౌండ్ల వరకు ఇట్లానే ఉంటుంది. మంచి మెజార్టీతో వస్తాడు. మెజార్టీ ఎంత అన్నా మేము మెజార్టీని పరిగణలోకి తీసుకుంటే అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. నవీన్ తమ్ముడు జూబ్లీహిల్స్ ప్రజలకు పెద్ద కొడుకు లాంటోడు, చదువుకున్న యువకుడు. రేవంత్ రెడ్డి అన్న ఫస్ట్ నుంచి నవీన్ యాదవ్ తమ్మునికి టికెట్ ఇవ్వాలనుకున్నాడు, టికెట్ ఇచ్చిండు. 2 సార్లు ఓడిపోయినా అక్కడే ఉండి అక్కడే ప్రజలను ఓన్ చేసుకున్నారు. ఎప్పుడైనా ఇక్కడే పడేసి ఇక్కడ వెతుక్కొని పడేసి అక్కడ వెతుక్కుంటే మనకి ఏం దొరకదు. మళ్ళొకసారి కూడా నవీన్ తమ్ముడు చూపించిండు. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబము 10 మందికి మంచి చేసే గుణమున్న వాళ్ళ కుటుంబమే 10 మందికి అన్నం పెట్టేది, గుండెలో చేర్చుకుంటుంది. అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ ఏ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీనే జూబ్లీహిల్స్ మొత్తం అయిపోతుంది. తప్పకుండా చాలా సంతోషంగా ఉంది. ప్రజల తీర్పును గౌరవిస్తున్నా. హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అనుకుంటున్నాం మేము. కేటీ రామారావు పిల్లపిత్రిగాడు ఎప్పుడో పోయిండు, వాని గురించి ఎందుకు మాట్లాడతారు అంటే? కానీ ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు గెలిచేది బీఆర్ఎస్, మూడు ఎలక్షన్ నుంచి కూడా జూబ్లీహిల్స్ లో ఉన్నది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రజల నుంచి ఏదో మభ్యపెట్టించిన, ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నదని కూడా మరి మాట్లాడారు. ఇంకొకసారి అట్లా మాట్లాడి చెప్పుతో పడతాం. ప్రజలను భయపడనీకే ఏమన్నా చిన్న పిల్లలా వాళ్ళు? భయపడనీకే ప్రజలు తెలివైన వాళ్ళయ్యా, అందుకే ఫామ్ హౌస్ లో వండబెట్టిరు. ప్రజలను అగౌరవపరుస్తున్నారు, తాట తీస్తాం. చూస్తున్నారా గేట్ ముందు అంతా చూస్తున్నారా ఎట్లా ఉంది? జూబ్లీహిల్స్ ఇప్పుడు దిశ మారుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 15 to 20 years నవీన్ యాదవ్ ఉంటాడు ఎమ్మెల్యేగా. నో బీఆర్ఎస్, నో బీజేపీ, నో ఎంఐఎం, ఓన్లీ కాంగ్రెస్. వాళ్ళకి తెలుసు
ఒక 2 days ముందే తెలిసిపోయింది వాళ్ళకి ఓడిపోతున్నారని. అందుకే అనవసరంగా బ్లేమ్ చేసి ఒక మంచి క్యాండిడేట్ని రౌడీ చెప్పి అనవసరంగా ఏమేమో బ్లేమ్ చేసి ఎంత 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 డట్టి మాటలు మాట్లాడినారంటే అది దేవుడు వాళ్ళకి చూపెట్టినారు. ఇది నిజం గెలిచింది ఈరోజు. Please subscribe to Royal News. All the best.